ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేద్దాం. ఈ మూగుడు చూడండి ఎలా ఉందో, సేమ్ మా ఫ్రెండ్ గాడి ముఖం లాగే ఉంది. సారీ మావా. ఇంకేముంది, మనం ఉల్లిపాయలు కోసుకోవడమే. పడు జీవితాలు ముచ్చట. నా వయసులో ఉన్న వాళ్ళందరూ లవర్తో ఫోన్ మాట్లాడుతుంటే ఈ టైంలో నేను వంట చేసుకుంటున్నా. ఓకే, ఉల్లిపాయ అయితే కోసేసుకున్నాం. మూకిట్లో నూనె కొట్టండి. నూనె కొట్టేసాం. ఓకే, నూనె అయితే వేడెక్కింది. ఇందులో ఉల్లిపాయలు కొట్టండి. ఉల్లిపాయలు అయితే బాగా ఏగాలి, మన లైఫ్ లాగా. బాగానే ఏగినాయి కానీ కొంచెం మారినట్టుంది. మనం టమాటాలు కూడా కోసుకున్నాం. ఇక్కడ ఓం పట్ స్వాహ. అక్కడెక్కడో ఒక టమాటాని పాము కట్టిందంట. ఆ టమాటాలో విషం ఎక్కింది. ఆ టమాటాని ఎవడ తింటే వాడిపోయిందంట. అలాంటి సువర్ణావకాశం మనకి ఎప్పుడు వచ్చిందే ఏంటో. ఇప్పుడు మనం టమాటా వేసాం కదా, అది కొంచెం మగ్గాలి. అంతలోపు మనం బ్రేకప్ సాంగ్స్ పెట్టుకుని కాసేపు డిప్రెషన్ లోకి వెళ్దాం. నిన్నే నమ్మి చేశానే నీదం, ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ఉందే నువ్వు చేసిన చీటింగే. ఓకే, తీసుకున్నాం. సైడ్కే తీసుకున్నాం. అది కొంచెం తేడా కొట్టినట్టుంది. సైడ్కే తీసుకున్నాం. గుడ్డు అందులో వేయటమే పగలు కొట్టుకొని. పైని పక్క తీసుకొని ఎగ్ని ఈ సైడ్కి వేపుకుంటున్నా. ఏదో చేసేస్తున్నాం, ఏదో అవుతుంది. అయింది కదా, దీన్ని ఈ పీస్లో ఈ ఫ్లేవర్ని కలిపేయడం. కొంచెం కారం కొట్టండి, కొంచెం ఉప్పు కొట్టండి. ఇది ఉప్పు పంచుతారు, ఉప్పేలే. అండ్ ఫైనల్గా అన్నం వేయటమే. ఫైనల్గా మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దయచేసి మీరు ఇంట్లో ఇలాగ ప్రయత్నించొద్దు. మీ ఆరోగ్యానికి నేను బాధితులు కాదు. ఓకే, చూద్దాం. మన చేతిలోంచి జారిపడ్డ ఈ ఆనిముత్యాన్ని టేస్ట్ చేద్దాం. తినే ముందు మనం ఆహారాన్ని గౌరవించాలి. అలాగా. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆహారాన్ని గౌరవిస్తామో అప్పుడు ఈ ఆహారాన్ని పండించిన రైతుకి, అలాగే మనకి అవకాశం కల్పించిన భూమికి మనం గౌరవం ఇచ్చినట్లే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశి కూడా ఒక వీక్నెస్ తో బాధపడుతుంది. అది మీరైనా, నేనైనా, ఏ జంతువులైనా, పక్షులైనా, చెట్లైనా, ఆఖరికి సూక్ష్మ జీవులైనా సరే, అన్ని కూడా ఒక వీక్నెస్ తో బాధపడుతున్నాయి. అదే ఆకలి. కాబట్టి మన ఆకలి తీర్చే ఏదైనా ఎవరైనా మనకు అన్నదాతే. ఆ అన్నదాతని మనం గౌరవించాలి.